రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈఓ వాసుదేవరావు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 90% పైగా ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం 24,566 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, వీరిలో 12,565 మంది బాలురు, 11,998 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 9 గంటల 15 నిమిషాల్లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా హాల్ టికెట్ అందకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని 138 కేంద్రాల్లో సుమారు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక విద్యాశాఖ అధికారి, ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారితో కూడిన 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 18 సిట్టింగ్ స్క్వాడ్లు, 18 రూట్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. సౌకర్యాలు విస్తృతంగా ఉన్నందున బాల విజ్ఞాన మందిరంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 6/3/2026 నుంచి 1/4/2026 వరకు 10వ తరగతికి సంబంధించి రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేది మన జిల్లాలో జరుగుతున్నాయి సార్. దీనికి సంబంధించి రెగ్యులర్కి సంబంధించి 24,566 మంది విద్యార్థులు మన జిల్లా నుంచి హాజరవుతున్నారు సార్. దీంట్లో బాలురు 12,568 మంది, బాలికలు 11,998 మంది, మొత్తం 24,566 మంది సార్. మనకి ఈ మొత్తం ఈ విద్యార్థుల కోసం రెగ్యులర్కి సంబంధించి 138 పరీక్షా కేంద్రాలు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలకి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా సిఎస్డిఓలు మరియు ఇన్విజిలేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి జిల్లాలో ఈ 138 కేంద్రాల్లో 8 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా మనం గమనించి వాటికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, తగిన పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. ఈ హాల్ టికెట్ల గురించి దాని గురించి వస్తే మీరే డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళిపోండి. అలాగే కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ని కూడా మేము అలౌ చేయము. సెల్ ఫోన్లు కానీ, బెల్ట్లు కానీ, అలాగే వాచ్లు కానీ సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయరు. అవన్నీ కూడా చెక్ చేసి లోనికి పంపించడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్లు మెడికల్ సిబ్బంది కానీ, పోలీసు వారు కానీ, ఇండివిజువల్ ఎవరిని తెచ్చుకున్నా అన్ని బయట విడిచిపెట్టాలి, లోనికి తీసుకెళ్ళకూడదు. స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, అబ్జర్వర్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఏవైతే నిషేధితమైనటువంటి ఈ ఉన్నాయో ఇవి కనుగొనండి ఎడల చట్టపరమైన డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ బెల్టులు, వాచ్లు, సెల్ ఫోన్లు కూడా లోనికి అలౌ చేయొద్దు అని కోరుతూ, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే డిఈఓస్ ఆఫీసులో ఒక సెల్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జోనల్లో కూడా ఆర్జేడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్ష సజావుగా జరిపించుటకు అందరూ సహకరించాలని కోరుతూ, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని జాంపేట్లోని లబాబిన్ లైన్ మసీద్ వద్ద ముస్లింలకు, పార్టీ కార్యకర్తలకు నిన్న సాయంత్రం మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని మతాలను ఏకం చేసేదే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందు అన్నారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, ప్రార్థనలు మనల్ని ఆత్మవిశ్వాసం, కరుణ, సోదరతత్వం వైపు నడిపిస్తాయన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా ఈ ఆలయం కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై చక్కగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ మరియు సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాజమహేంద్రవరంలోని వివిధ న్యాయస్థానాల్లో జరిగిన లోక్ అదాలత్లో 18,441 కేసులు పరిష్కరించి మోటారు వాహనాలు, బీమా, సివిల్ తదితర కేసులకు సంబంధించి 58.16 కోట్ల పరిహారం చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా పరస్పర అవగాహనతో రాజీకి రావడం ద్వారా సమయం, ఖర్చు, కోర్టులు విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 47 బెంచ్లు ఏర్పాటు చేసి కక్షిదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల్లో లబ్ధిదారులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఒకరు ఓడిపోవడం, ఒకరికి గెలవడం ఉండదండి. ఇద్దరిది విన్-విన్ సిచ్యువేషన్. దాని చుట్టూ మన చుట్టూ వాళ్ళకి మనసుకు పట్టుకుని మనం ఇట్లా చెయ్యాలి, ఇది ఇలా ఉంది, మనం పడుకోవచ్చు. దీని ద్వారా కోర్టులపై ఉన్న కేసుల భారాన్ని కూడా అదాలత్లో కేసులను పరిష్కారం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు శాశ్వత మరియు ఇరుపాటు అనేక రకాల కేసుల పరిష్కారం తోటి ఇన్సూరెన్స్ అడ్వకేట్ ప్యానల్ అడ్వకేట్స్ కి, పిటిషనర్ ప్యానల్ అడ్వకేట్స్ కి, కక్షిదారులకి అందరికీ నమస్కారాలు. రాజమహేంద్రవరంలోని శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులకు వేద మంత్రోచ్చారణలతో పూర్ణ కుంభంతో అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులను దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. అనంతరం బత్తుల దంపతులు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి నివాసానికి చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న డివిబి స్వామి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత నిధులు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్రం తరపున 20,000 ఇవ్వాల్సిందే. ఏపీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు వద్ద అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత నిధులను విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని అన్నారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వాడేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సాగు పద్ధతుల్లో ఆధునీకరణ తెస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ పోతున్నాం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఇస్తున్నటువంటి మచ్చలు వచ్చేస్తున్నాయి, రావట్లేదు అన్నప్పుడు సబ్సిడీ మీద కవర్లు ఇచ్చి చేసినందువల్ల దిగుబడి పెరిగిందని చెప్పి చేశారు. ఆ విధంగా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ రైతులకు అండగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన దగ్గర నాగోపులపాడు మండలంలో
పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా డ్రోన్స్ ద్వారా ఈరోజు కొత్తగా పెట్టినటువంటి మన మండలానికి ఒక డ్రోన్ డిఆర్డిఏ ద్వారా అగ్రికల్చర్ శాఖ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మన ఇప్పుడే విజయ్ కుమార్ గారు మన సంతనూరుపాడు వర్గంలో ఎంత మొత్తంలో నిధులు ఇవ్వడం కూడా ఒకసారి 15 కోట్ల రూపాయలని అందించడం కూడా 2700 మందికి ఇవ్వడం తెలియజేశారు. ఒకసారి తీసుకుంటే ఆగస్టు 2వ తారీఖు దర్శిలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. ఆ రోజు విపరీతమైన ఎండ, ఆయన పక్కన వాళ్ళందరూ కూడా పక్కకెళ్ళి చెట్టు దాచుకుంటే ఆ ఎండలో కూడా ముఖ్యమంత్రి ఉండి ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాల కోసం వచ్చాను, ఎండలో ఒక రోజైనా నేను భరిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండలోనే ఆ రోజు ఉండి ఇది కార్యక్రమాన్ని చేశారు. ఈ రోజు 3వ విడతలో 2676 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తూ మొత్తం 8989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, అక్కడ ప్రధానమంత్రి గారు మనకి 6000 అంటే ఒక 1 ఇయర్లో 6000లో లాస్ట్ విడతగా ఇచ్చినటువంటి 2000, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరంలో ఇస్తున్నటువంటి 6000 ఇవి చాలా ప్రధానమైనవి. కాబట్టి లేట్ అయినా కానీ రైతులందరూ కూడా ఇది రైతులకి చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనము వారి యొక్క సందేశాలు మనం వినడం జరిగింది. సీఎం గారు చాలా సుదీర్ఘంగా రైతు సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక దగ్గర దాపు 2000 మందిని రైతు కుటుంబానికి ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటు పోలవరము, అమరావతి, వెల్లిగొండ ప్రాజెక్టు మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుల్లకమ్మ గేట్లు రిపేర్లు చేసి దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నష్ట రాకుండా అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఎవరికి రాకుండా జిల్లా కలెక్టరు యంత్రాంగం మనం అందరం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక రోడ్లు, ఎందుకంటే రైతులకి రోడ్లు చాలా అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇక్కడ మన రోడ్లు ఇవన్నీ బాగా చేస్తాం. పేద విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ట్రైపార్టీ అగ్రిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థుల చదువులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఈ రోజు సంవత్సరానికి మన విభజిత రాష్ట్రంలోనే సుమారుగా 10 నుంచి 11 లక్షల మంది సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచితంగా చదువుకుంటా ఉన్నారంటే ఈ పథకం ఎంత మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి కూడా చేరిందనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్, ఒక మారుమూల గ్రామంలో నేను జన్మించడం కూడా జరిగింది. నేను చదువుకునేటప్పటికీ మా గ్రామంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను 2వ వ్యక్తిని. ఈ రోజు కనుక తీసుకుంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక బీటెక్ స్టూడెంట్ కానీ, ఒక ఎంసీఏ స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ తయారై ఉన్నాడు. ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా, అన్ని పట్టణాల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కూడా చదువుకున్నటువంటి బిడ్డలు తయారు కావడం కానీ, వారి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగి ఈరోజు సొసైటీ అంతా కూడా డెవలప్ కావడం కూడా జరిగింది. అయితే మేము ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చట్టసభల్లో అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు కనుక చూస్తే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తొందరలోనే నిలిపివేసే ఆలోచన వీళ్ళకుందా అని అనిపించేది కనపడతా ఉంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 కానీ, ఫ్రీ పవర్ కానీ, నాడు నేడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ పథకాలన్నీ కూడా ఎటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశం అంతా కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్, ప్రధానమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారన్న దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాన్ని తీసుకొచ్చే ముందుగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజుకి కూడా
టీడీపీ ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి 2014-19లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని సుమారుగా సంవత్సరం పైగా రిలీజ్ చేయకుండా విద్యార్థులను కానీ కాలేజెస్ని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2019లో COVID-19 అనే పేరుతో ఈ ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి పైసాని కూడా 1880 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 1880 కోట్లని కంప్లీట్ గా సింగిల్ డేలో ప్రతి కాలేజీకి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే రోజుకి 1 year బకాయిలు ఉంటే 2328 కోట్లను కూడా అదే రోజు రిలీజ్ చేసి మొత్తం 4208 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల మొత్తాన్ని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే రోజు కాలేజీలకు చెల్లించి సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు అందరికీ కూడా ఆ రోజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా 2020 ఏప్రిల్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని నేరుగా కాలేజీలకి చెల్లించకుండా బాధ్యత ఏర్పడతా ఉందన్న ఆలోచనతో ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లి అకౌంట్లో ఆ ఫీజు మొత్తాన్ని రెమిట్ చేసి వారు వెళ్లి కాలేజీలకి ఫీజు క్లియర్ చేసుకునే పద్ధతిలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా తల్లి అకౌంట్లో వేసే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి మొత్తం బకాయిల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నప్పటి దాకా కూడా ఉన్నటువంటి బకాయిల్ని మొత్తం చెల్లించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా పేరెంట్ అకౌంట్ లో తల్లి అకౌంట్ లో ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆలోచనతో 2020 ఏప్రిల్ నిర్ణయం తీసుకోవడం. అన్నదాత సుఖీభవ పథకంపై సీఎం చంద్రబాబు మాట మార్చారని, ఆ పథకాన్ని అన్నదాత దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించారు. కాట్రావులపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్రం తరపున 20,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. భాగంగా ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో సంబంధం లేకుండా, పిఎం కిసాన్ ఫండ్ తో సంబంధం లేకుండా మొత్తం నేనే ఇస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? 14,000 ఆయన ఇస్తాడట, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. ఇదే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చేవాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తానన్న 13,000 మీరు ఎందుకు ఇవ్వటం లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ ఫండ్ కు మీ దానికి ఏమిటి సంబంధం? సైకో జగన్ అని తిట్టిపోశాడు చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు కిసాన్ ఫండ్ కలుపుకొనే ఇస్తున్నాడు చంద్రబాబు గారు. వినండి చంద్రబాబు గారు ఏమన్నారో. సో పిఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పిఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు మహాశక్తి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇచ్చాడా? మరి ఇలాంటి నాయకులు ఉంటే మరి ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు ఏదైనా కష్టాలు వస్తే అక్కడికి వెళ్లి ఓదారుస్తున్నారు తప్పితే ప్రజలకు వచ్చిన కష్టాలలో ఎప్పుడైనా, ఇప్పుడైనా, ఇంతకు ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. బీజేపీతో బాగుంటే వాళ్ళ మీద ఏ గొడవలు రావు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో లేవు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది, నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎన్ని పోరాడాల్సి వచ్చినా, ఎన్ని కొట్లాడాల్సి వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అయినా సరే, ఇక ఏ ఇతర పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం.
పేదల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే తార్కాణమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం తన క్యాంప్ కార్యాలయంలో శనివారం 57 మంది లబ్ధిదారులకు 43,94,000 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇది 30వ విడత అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ చెక్కులు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన సైనికులకు వీర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రిలీఫ్ ఫండ్ 30వ విడతలో భాగంగా 57 మంది లబ్ధిదారులకు 43,94,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. చాలా వేగవంతంగా క్లెయిమ్ పంపిస్తే అత్యంత వేగవంతంగా అత్యంత పారదర్శకంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీసు సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అందిస్తున్నారు. మరి గతంలో మనం ఒక 12-14 రోజుల క్రితమే సుమారు ఒక 40 మందికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇలా 57 మందికి ఇంత భారీ స్థాయిలో సహాయం అందజేయటం జరిగింది. ఆరోగ్యం విషయంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ప్రభుత్వం ఎప్పుడు సహాయం చేయడానికి ముందు ఉంటుంది అనటానికి ఇంతకు మించిన తార్కాణం ఇంకొకటి లేదు. అందరూ కూడా మంచి మనసుతో చాలా ఫాస్ట్గా ఇవన్నీ ప్రాసెస్ చేయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రుణపడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు జనసేన కూటమిలోని ఒక బలమైన పార్టీ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన సభ్యులకు, వీర మహిళలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు నిధులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అది ఎక్కువ చేసినట్టుగా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనకు చూస్తూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా
తన కుల వృత్తి ఒక ఏదైనా వస్తువులు తయారు చేసే వ్యక్తి కానీ, లేదా ఇంకేదైనా వ్యాపారం చేసేవాడు కానీ, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ నడిపేవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా ఒకటి వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువుని ఏ ధరకు అమ్ముకోవాలి అనేది ఎప్పుడు కూడా ఆ తయారు చేసే వ్యక్తి చేతిలో ఉంటుంది. రోజు ఒక చిన్న కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏదైనా ఒక వస్తువులు తయారు చేస్తే దానికి కావాల్సిన ముడి పదార్థాలు కట్ట లేకపోతే మిగతా ఏమంటే ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పనిచేశారు, ఎంతమంది లేబర్ పనిచేశారు, మొత్తం లెక్కేసుకొని దానికి కొంత లాభం కలుపుకొని దాన్ని అమ్ముకునే పరిస్థితి ఆ చేతిలో వ్యక్తికి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి అందరూ కూడా అన్నం పెట్టే రైతులు మాత్రం తను పండించిన పంట మళ్ళీ ఏ ధరకు అమ్మాలనేది మాత్రం అతని చేతిలో ఉండాల. నేను ఇప్పుడు వచ్చే ముందే ఏడి గారు అక్కడ ఒక పొలంలో ఒక రైతు దగ్గర తీసుకెళ్ళి అక్కడ రాగి పంట చూస్తే ఎంత ఆనందంగా రైతు చెప్తానా అంటే, ఎకరాకి నాకు ఇన్ని క్వింటాలు పడుతుంది సార్, ఇంత ఖర్చు అవుతా ఉంది, ఈ ఖర్చు పని నాకు ఇంత లాభం మిగులుతుందని ఒక ధైర్యంగా గర్వంగా ఆ రైతు చెప్తున్నప్పుడు ఆ రైతు కళల్లో ఒక సంతృప్తి, ఒక ఆనందం కనిపిస్తా ఉంది. అంటే ఇది లభిస్తుంది. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఈ విడత నిధులు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రైతు సోదరులు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర సహకారమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఈ అన్నదాత సుఖీభవ డబ్బు అనేది మీ ఖాతాకే నేరుగా పంపిణీ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా రైతు సోదరులు వాళ్ళు సాగుకు కావాల్సిన పెట్టుబడుల్ని తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక విత్తనాలు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడైనా అడ్డకు గొడవలు తీసుకోవాలన్నా ఈ డబ్బు అనేది చాలా, దీన్ని చక్కగా మీరందరూ కూడా వాడుతారు. ఇంతే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమం, ఉదాహరణకి మన ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేయడానికి దాదాపు 90% సబ్సిడీ అందజేస్తుంది. దీని ద్వారా ఉద్యాన పంటలు మనము ఎక్కువ ప్రోత్సహిస్తూ ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రైతు సోదరులు ముందుకు వచ్చి ఇది అవకాశాన్ని వాడుకోవాల్సిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నొతక్కి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు న్యాయస్థానం ఆవరణలో దెందులూరు, ద్వారకా తిరుమల, భీమడోలు మండలాలకు చెందిన పలు రాజీ పడదగిన కేసులకు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా ఒక కేసులో కక్షిదారు వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉండడంతో న్యాయమూర్తి స్వయంగా ఆమె కారు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత లోహిత్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న డివిబి స్వామి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత నిధులు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్రం తరపున 20,000 ఇవ్వాల్సిందే.
ఏపీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.